ప్రెగ్నెన్సీలో చెకప్ వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగే క్వశ్చన్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, నెగిటివ్ బ్లడ్ గ్రూపా పాజిటివ్ బ్లడ్ గ్రూపా అని అడుగుతుంటారు. అసలు మదర్ బ్లడ్ గ్రూప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజువల్ గా మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అండ్ ఫాదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు. కానీ సమ్ టైమ్స్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నప్పుడు యూజువల్ గా బేబీ బ్లడ్ గ్రూప్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇలా బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నప్పుడు మదర్ అనేది ఈ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని ఫారిన్ బాడీ లాగా ట్రీట్ చేయడం వల్ల యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. యూజువల్ గా ఫస్ట్ ఫామ్ అయ్యే యాంటీబాడీస్ ని ఐజిఎం యాంటీబాడీస్ అంటారు అనమాట. ఇవి కొంచెం హెవీగా ఉండడం వల్ల మాయ ద్వారా ఇవి బేబీకి రీచ్ అవ్వలేవు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్ గా ఏ ఎఫెక్ట్ అనేది ఉండదు మనకి. సో డెలివరీ అయిన తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకుని బేబీ బ్లడ్ గ్రూప్ కనుక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మనం మదర్ కి యాంటీడీ ఇంజెక్షన్ అంటాం అనమాట. ఇది 300 మైక్రోగ్రామ్ డోసు మజిల్ ద్వారా ఇవ్వడం ద్వారా ఈ యాంటీబాడీస్ ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. మదర్ నెగిటివ్ ఫాదర్ పాజిటివ్ ఉన్నప్పుడు యూజువల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మనం చేయాల్సింది ఏంటంటే మదర్ కి ఐసీటీ బ్లడ్ టెస్ట్, ఇండైరెక్ట్ టూమ్స్ టెస్ట్ అనేది చేపించాలి. ఇది పాజిటివ్ వచ్చినప్పుడు మదర్ లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫామ్ అయినవి ఎక్కువగా ఉన్నట్టు. ఇలా ఉన్నప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఇప్పుడు ఐజీజీ యాంటీబాడీస్ గా కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయినవి ఇవి మాయ ద్వారా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న బేబీకి రీచ్ అయ్యి బేబీ యొక్క రక్త కణాల మీద ఎఫెక్ట్ చేయడం ద్వారా బేబీకి రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీమియా అంటాం అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీకి రక్తహీనత ఉందా లేదని ఎలా తెలుసుకుంటామంటే స్కాన్ ద్వారా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ ద్వారా మనం బేబీకి రక్తహీనత ఉందో లేదో తెలుసుకొని దానికి మనం బేబీకి రక్తహీనత ఉంటే బేబీకి బ్లడ్ ఇంట్రాయూటరైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా మనం బేబీని ట్రీట్మెంట్ చేసి బేబీని సేవ్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్ బీ కేర్ఫుల్ అండ్ చెక్ యువర్ బ్లడ్ గ్రూప్ ఎట్ ఫస్ట్ విజిట్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.